సరే తమ్ముడు. అమ్మయ్యా ఈ పోరడు వచ్చి బతికిచ్చిండ్రా. ఓ పోడా నీకెందుకురా బీడీలు? మా తాతకి. మీ తాతకైతే నువ్వెందుకు వచ్చినావు? మీ తాతని రమ్మని పోయి నుంచి వీకు పోడా. ఆగో నీ పేరు మా తాతకి చెప్తా. చెప్పుకోపో మీ తాతకు. గోపయ్యకు చెప్పు. ఏందమ్మా నాకు వచ్చిన గిరాకంతా పోగొడుతున్నావు? నేను నీ గిరాకీ ఏం పోగొట్టలే, ఆడే పోతాండు. ఆ గిరాకీ పైసలు నేను ఇత్తగాని లెటర్ చదువు. సరే బేబమ్మ చదువుతా. అరే పసి ఈసారి ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేరురా. ఓ సేటు మెల్లమెల్లగా తీయబడుతుంది, జల్లి తీసి చదివేదానికి ఏంది అది? అయ్యో బేబమ్మ తీసి చదివా ఆగుతావా లేదా? ఏదో పాపం పోనీ చదువుదా అంటే నా మీదకే కోపానికి రావడుతుంది. అయ్యో సేటు గంతగారానికి రాబడుతుంది. నేనేం కోపానికి అత్తలేను, నువ్వే కోపంగా మాట్లాడుతున్నావు. సరే సేటు చదువు, ఏం గరానికి రానుగా అని. నేను సరే చదివేదా కాగు. అమ్మా ఈ లెటర్ పట్టుకొని ఇక్కడ నాకు ఎందుకు వచ్చినవే? కిసి పిల్లవాడు ఈ లెటర్ ఇచ్చిండు, నువ్వు లేవా అని ఈ సేటు దగ్గరికి పట్టుకొచ్చిన చదువుతాడని. ఓ అట్లనా, సరే పా పోదాం ఇంటికి. అదేం లెటర్ చదువు ఫస్ట్, ఇంటికి పోదాం గాని. ఇది మా కాలేజ్ నుంచి పంపించిర్రు, సర్టిఫికెట్లు తీసుకురమ్మని. మీ కాలేజీ నుండి పంపించిందా? అయితే ఆ పిల్లాడు ఏమన్నా మీ కాలేజీలో చదువుతుండా? ఆ పిల్లాడితో ఎందుకు పంపించిండు? అంటే అన్న ఇది మన నందు లేదా, దానికి ఇచ్చి పంపిర్రట. అదేం చేసింది, ఆ పిల్లగానికి ఇచ్చి పంపించింది. అది ఇంత ముందే రాగా నాకు తొవ్వల కలిసి చెప్పింది లెటర్ వచ్చిందని. అందుకే నేను అమ్మని ఎత్తుకుంటా వచ్చినన్నా. అబ్బా అట్లానా? ఇప్పుడు నిజం చెప్పు. మా బుజ్జి ఎందుకు అబద్ధం చెప్తుంది? అది ఎప్పటికి నిజమే చెప్తుంది. ఏమో నాకు కొంచెం డౌట్ కొడుతుంది. డౌట్ లేదు ఏం లేదు, ఇది కాలేజ్ నుంచి వచ్చిన లెటరే. పాయమ్మ మనం పోదాం. నాకేదో డౌట్ కొడుతుంది, విశాలేమో దాస్తుంది. ఇది ఖచ్చితంగా కాలేజీ లెటర్ అయితే కాదు, లవ్ లెటరే. అమ్మయ్యా బతికిపోయిందా దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. కేంద్ర మీ లవర్ ఆ లెటర్ తీసుకుంది. ఇక ఆ లెటర్ చదివి నిన్ను మస్తు లవ్ అవుతుందిరా. అవునరా, మనసు పెట్టి రాసిన నా లవ్ లెటర్ ఖచ్చితంగా నచ్చుతుంది, నాకు పక్కా పడుతుంది. ఇది మాత్రం పక్కా. అబ్బా చూద్దాంతి, నీ లవ్ లెటర్ లివ్ లెటర్ ఉంటుందో మరి లవ్ లెటర్ ఉంటుందో ఎట్లుంటుందో చూద్దాంగా. అరే మంచిగా రాసిన, చూసావు గాని పోయి మన అడ్డం మీద ఉందప్ప. మళ్ళీ అడ్డకాడికి ఎందుకురా? అరే లవ్ లెటర్ చదివినాక మన అడ్డకాడికి వచ్చి ఐ లవ్ యూ 2 అని చెప్తుందిరా. అబ్బా అంతగానే ఎక్స్పెక్ట్ చేస్తానవారా ఆమె దగ్గర నుండి? అరే జరగబోయేది చెప్తానరా, పారా పోదాం. ఏ చెల్లెని రానురా, నాకు పని ఉంది. అవసరం ఉంటే ఆ ఎండి గాని తీసుకోపో. అరే అటు రాడట, నువ్వన్నా రారా పోదాం. సరే అత్తగాని మరి నాకు తీసుకుంటావుగా? అరే అది ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నీకు కాటన్ తీసుకుంటారా, పారా. ఓకే దా. అరే వెంకి బాయ్ రా. రైట్ రా. అమ్మా నువ్వు ఇంట్లోకి పోయే, నేను మళ్ళొత్తా. మళ్ళీ ఎటు పోతావే? ఇంట్లోకి నాడు గొంచెప్పేనా కాలాగయ్యా? ఏ గీ నందు వాళ్ళ ఇంటి దాకా పోయేత్తనే. వాళ్ళ ఇంటికి ఎందుకే? ఈ లెటర్ గురించి అడగడానికి. అసలు ఇదేం లెటరే, నిజం చెప్పు. అరే అమ్మా ఇది కాలేజ్ నుంచి వచ్చిన లెటరే. ఇది కాలేజీ లెటర్ అయితే ఏం కాదు, ఇది లవ్ లెటర్ అయినట్టుగా నాకు తెలిసింది అనుకో. నా గురించి నీకు తెలుసు కదా. తెలుసమ్మా. గది లవ్వులు గివ్వులు అని నాకు తెలిసింది అనుకో, కాలు చేతులు ఇరిసి పొయ్యిలా పెడతా. సరే అమ్మా. ఏమైందన్నా, నా గొనిత్తా అన్నారుగా? ఏంటిరా కొనిచ్చేది? గొద్దెలా ఏందన్నా గట్లా అంటున్నావు? లవ్ లెటర్ ఇస్తే దుకాణంలో కొనిత్తా అన్నావుగా? లవ్ లెటర్ ఇస్తే కొనిస్తానన్నా. నువ్వు ఓలకి ఏమంటే ఓలకి ఇచ్చినావురా? అక్కకి ఇవ్వను, అక్క లేదన్నా వాళ్ళ అమ్మకి ఇచ్చిన. నేను చెప్పిన వాళ్ళకు నువ్వు ఇయ్యలే కాబట్టి కొనిచ్చుడు క్యాన్సల్. దుబాయ్ ఇట్రారా. కర్రడా నువ్వు నాకు దొరకవరా? దొరికినప్పుడు నీ సంగతి చెప్తావురా. ఈ లవ్ లెటర్ నచ్చి లవ్ చేద్దాం అనుకుంటే మా అమ్మనేమో లవ్వులు గివ్వులు అయితే కాళ్ళు చేతులు ఇరగొడతా అనబట్టే. ఇప్పుడు ఏం చేయాలి అసలు నాకేం అర్థమవుతలేదు. లవ్ చేయాలా వద్దా? ఫస్ట్ అయితే ఈ లెటర్ చదువుదాం, నచ్చితే తర్వాత చూద్దాం. ఏందే బరదానా చూసుకుంటే నడవట్లేదా? కళ్ళు నెత్తికెక్కినా? సారీనే చూసుకోలేదు.
ఆ పేపర్లు అంతగానో ఏముందే తలకాయ దాంట్లోనే పెట్టి నడుచుకుంటా అన్నావు. అవును కదా, పేపర్ ఏదే ఉంది. ఆ పేపర్లు అంతగానో ఏముందే? ఇది పేపర్ కాదే. పేపర్ కాకపోతే జాబా? ఏ కాదే, ఇది లవ్ లెటర్. ఏంది లవ్ లెటరా? ఎవరికి రాసినవే? ఎచ్చి నేను ఎవరికి రాయలే, నాకెవరో రాసి పంపిర్రే. అవునా? ఎవలే వాళ్ళు? ఎవరు? ఏమోనే, నాకు కూడా తెలియదు. ఆ కృషిగాడు తీసుకొచ్చి ఇచ్చిండు. మరి లెటర్ చదివినావానే? ఇంకా చదవలేదే. అయినా నువ్వేందే నాకన్నా ఎగ్జైట్ అవుతున్నావు? అంటే ఫస్ట్ టైం లవ్ లెటర్ చూస్తున్నా, ఎట్లుంటుందో ఏమో అని. సరేనే, చదువుతాగు. ఇక్కడ కూర్చొని చదువుదాపా. అరే ఎండి, మా పిల్ల లెటర్ చదివిందట వారా? ఏమో నాకేం తెలుసురా, పోయి అడిగిరమ్మంటావారా చదివినావా లేదా అని. ఏ అద్దురా, ఎందుకురా గంతగారానికి వస్తాను? మరి లేకపోతే ఏంద్రా, నీ లెటర్ చదివినాక నీ జాడెత్తుకున్నావా రాదారా? పూర్తిగా అవుతూనే లేవు. సరేరా. అరే చదివితే మరి ఖచ్చితంగా నా జాడెత్తుకుంటూ వస్తుందారా? అత్తదిరా వారి అత్తది. అరే నువ్వు ఇంకోసారి నన్ను నొరిచావు అనుకో, నేను ఇంటికి వీక్తా. అరే ప్లీజ్ రా అద్దురా, ఒర్రియే కానీ ఉండు. సరే నోరు విషయం సపరేట్ ఉండు. సరే వేడి. నా ప్రియాతి ప్రియమైన. నేను చదివినిపిస్తా. సరే, మంచి చదువే. ఇల్లున్నదే చదువుతా. సరే చదువే. నా ప్రియాతి ప్రియమైన విశాల, నీకోసం కట్టాను నా గుండెలో పర్ణశాల. అబ్బో, ఓ బర్రె పిల్ల. ఇదేందే? ఏమో నాకేం తెలిసే, ఆడేం ఉద్దేశించి రాసిండో. ఓ సరే సరే, నువ్వైతే ఫస్ట్ చదివే, లేనిపోని డౌట్స్ పెట్టకే. ఓ బర్రె పిల్ల, నీ పేరు వినగానే వణికింది మా కుక్క పిల్ల. కవిత్వాలు రాసేవారు కవులు, అందంగా ఉంటాయి నీ చెవులు. నేను వస్తాను బాబు. జామ చెట్టుకుంటాయి జామ పండ్లు, మత్తెక్కిస్తాయి నీ కండ్లు. ఇదేం లవ్ లెటరే? జామ చెట్టుకు జామ పళ్ళు కాకపోతే గులాబ్ జాములు కాస్తాయానే? చదువే, ఇంకా ఎన్ని అద్భుతాలు వినాల్సి వస్తాయో. మందు తాగితే వస్తుంది కిక్కు, మస్తుంటుంది నీ ముక్కు. ఇదెవడో ఖచ్చితంగా తాగుపోతాడేనా? సరే గాని ఇంకా చదివే, ఏముందో. చిన్నపిల్లలకు పోస్తారు టానిక్, నువ్వు ఓకే అంటే నీకోసం కొనిస్తాను టైటానిక్. బర్రె వేస్తుంది పేడ, వయ్యారంగా ఉంటుంది నీ మేడ. చెవ్వంటా ఉంటాయి ముళ్ళ కంపలు, భలే ఉంటాయి నీ చెంపలు. రాసింది ఎవడో గాని నా ముందుకు రావాలనే వాడు చెంప వలగ కొడతాడు. ఇదేం లవ్ లెటర్ అంత గిట్ల పాడైంది? నేను ఎంత మంచిగా ఉంటుందో అనుకున్నా. అవునే, ఈ లవ్ లెటర్ నచ్చితే నేను ఇంకా ఓకే చెప్దాం అనుకున్నా. వాడెవడో తెలియంది, వానికి ఎట్లా క్లాస్ వీక్తవే? అవును కదా అనే, ఇప్పుడు ఎట్లా? ఆ కృషి కనబడితే అది ఎవడిచ్చాడో ఖచ్చితంగా తెలుస్తుంది. అవునే, ఫస్ట్ ఆ కృషి ఆడ ఎక్కడున్నాడో ఎత్తుకుదాం పా. అరే ఎండి, ఏర్రా అత్తరంటివి గారా, ఇంకా అత్తలేరు? అరే నీకు ఉత్సా అవుతలేదు ఆరా, వాళ్ళు వచ్చేదాకా అవుతావా? అయినా రాసింది నువ్వని తెలియదు కారా, నీ దగ్గరికి ఎట్లా వస్తారు వాళ్ళు? అత్తరు చూడు పక్క. అరే ఎట్లా వస్తారా? అరే నా గెస్ట్ ప్రకారం ఆ పోరనికి లెటర్ ఇచ్చాను చూడు, ఆ పోరన్ దగ్గరకు అడిగి తెలుసుకొని మరీ అత్తారు ఇక్కడికి పక్క. నువ్వు చూడరా. అబ్బో పీలగా, సరే సుదంతి. ఈ కృషి గాడు ఏడున్నాడు? ఎంత ఎతికినా దొరుకుతలేడు. ఇటైతే పోదాం పాయి. ఆగు, ఇంకా చిట్టి వస్తాను కదా, ఆ చిట్టిని అడుగుదాం. ఎక్కడన్నా కృషి కనిపించిండో అడుగుదాంపా. ఓ చిట్టి ఆగు. ఏంది నేను చిట్టినా? నేను పెద్దదాన్ని, నన్ను చిట్టి అని పిలవకుర్రి. అవునా? సరేనే పొట్టి. హే నేను పొట్టిదాన్ని కాదు, గట్టిదాన్ని. సరే అమ్మా, నువ్వు చిట్టిదానివి కాదు, పొట్టిదానివి కాదు. ఆ గది మళ్ళా ఏందో చెప్పుర్రి. ఏంటిదా? నీకు కృషి కనబడ్డా? కృష కనబడ్డాడు. అవునా? ఎక్కడెక్కడ? ఎక్కడన్నా మా టీవీ
టీవీలా. ఏంది క్రిష్ టీవీలా కనిపించిండా? అయినా టీవీలో ఎందుకుంటాడు? టీవీలో ఏం చేస్తాడు? ఇగో పెద్ద పెద్ద గుట్టలు ఎక్కుతాండు, చెట్లు ఎక్కుతాండు. ఏంది పెద్ద పెద్ద గుట్టలు ఎక్కుతాండు, పెద్ద పెద్ద చెట్లు ఎక్కుతాండా? అసలు నువ్వు అనేది ఏ కృష్ణి? సినిమా హీరో హృతిక్ రోషన్ కృష్ణి. ఓస్ని నేను అడిగింది సినిమా హీరో కృష్ణి కాదు, గా ఎల్క రమేష్ కొడుకు కృష్ణి. ఓహో, అయినా వాడితో మీకేం పని? వాంతోనా గీ లవ్ లెటర్ గురించి అడగాలి. ఏంది లవ్ లెటర్? ఎక్కడిది? ఆ క్రిష్ గాడే నాకు ఈ లవ్ లెటర్ ఇచ్చిండు. నీకే నమ్మను, చాలా లక్కీ ఫెయిల్ దాన్ని. లక్కీ ఫెలోనా? ఎందుకే? వాడు వెనకాల నేను 3 నెలల నుంచి తిరుగుతాను. వాడు నన్ను అసలుకి దేత్తనే లేదు. సరే తరలే, ఏకంగా లవ్ లెటరే ఇచ్చిండు. అమ్మా తల్లి, ఇప్పుడు అర్థమైతాంది నువ్వు నిజంగానే పొట్టిదానివి కాదు, చిట్టిదానివి కాదు, నువ్వు చాలా పెద్దదానివి. అది మళ్ళా ఇగో విశాల, నువ్వు ఇట్లా క్రిష్కి ఐ లవ్ యూ 2 చెప్పినావా అనుకో, చెప్తే నీ షికోటి గుంజితంతా, నీ షికోటి గుంజితంతా. ఏంది నీ గింత పొగరానే? నీ గురించి మీ అయ్యకి చెప్పి నీ సంగతి చెప్పిస్తావు. అది నీతో కాని పనే. ఏంది నాతోని కాదా? ఎందుకే? ఎందుకంటే మా అయ్య దుబాయ్ వేలు జుయ్ జుయ్. అట్లనా? అయితే మీ అమ్మకి చెప్తావు. నువ్వెవ్వరికన్నా చెప్పుకో, నాకేం భయం లేదు. అయినా గిరితో మనకెందుకే, మనం పోదాంపా. ఇటు పోదాంపా, గిటుంటాడు. ఏ ఇటు పోదాం, ఇటు ఉంటాడు కావచ్చు. ఏ గిటే ఉంటాడు పా. ఏ ఇటు పోదాంపా. గిటు ఉంటాడంటే ఏ ఇటు పోదాంపా. సరే, ఎటో దిక్కు పోదాంపా. అగో ఇక్కడ ఒక పిల్లగాడు ఉన్నాడే, ఆ పిల్లగాడిని అడుగుదాంపా. ఓయ్ పిల్లగా, నీకు కృషి కనబడ్డా? అగో ఈడే ఈడే. ఈడే నానే ఆడు. అరే క్రిష్, నీకు ఈ లెటర్ ఎవరు ఇచ్చిర్రా? ఎందుకక్క? ఈ లెటర్ రాసిన నీ ఇద్దంతదట, ఈ లెటర్ రాసిన నీ ఇద్దంతదట. అవునా? అబ్బా కర్రోడా, నన్ను మోసం చేస్తావారా? ఇప్పుడు దొరికినవరా, నీ సంగతి చెప్తావు. ఏమైరా చెప్పు, ఆడెవడో? చెప్పుడు కాదక్క, డైరెక్ట్ గా చూపిస్తా పాలి. అరే పసి, నువ్వు అన్నట్టే మన అడ్రస్ తెలుసుకొని మరి వస్తాందిరా. అరే చూడు, ఇప్పుడు అత్త అని చెప్పలేనారా? ఇప్పుడు వచ్చి ఐ లవ్ యూ 2 అని కూడా చెప్తుంది. అబ్బా, అరే పసి, వాళ్ళకని చూస్తా అంటే నీకేదో ఐ లవ్ చెప్పేటట్టు కనబడతలేదు. నిన్ను బాగా తనంటే అత్తనట్టున్నారు. అరే నాకు ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తానంటే నీకు కుళ్ళురా, కుళ్ళు నీకు. అరే క్రిష్, ఇందులో లవ్ లెటర్ రాసింది ఎవర్రా? ఇగో అక్క, ఈ కర్రోడే. ఏంద్రా పోడా, కర్రోడా అంటాను. కర్రోన్ని పట్టుకొని కర్రోడా అనుకుంటే ఇంకేమంటారా? ఏహే మీరు ఆగండి, ఈ లెటర్ రాసింది నువ్వేనా? అవును నేనే.